ఈరోజు మీకు ఒక మంచి పాతకాలం వంట చూపిస్తానండి. ఇదేనండి, దీన్ని చెంచల కూర అంటారు, పల్లెటూర్లలో పచ్చకూర అంటారు. ఇది మా అమ్మమ్మ నేర్పిన వంట. ఇది మా అమ్మమ్మ నుంచి అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా ఈజీగా సింపుల్గా చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సింది పచ్చకూర బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. సొరకాయ ముక్కలండి, సొరకాయతో కలిపి చేస్తున్నా. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చి చింతకాయలండి, టమాటా, కొంచెం పసుపు, ఉప్పు. ఓకేనండి, రెసిపీ చూపిస్తా. ఒక కడాయిలోకి మనం క్లీన్ చేసుకున్న ఆకును వేసుకోవాలి. ఓకేనండి, ఆకును తీసుకున్నాం కదా, ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు తగినంత వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసి ఇలా మూత పెట్టేశాను. ఈ చింతకాయలు ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను. ఓకే అండి, చూసారా ఎలా ఉడికిందో. ఇప్పుడు ఈ చింతకాయలు ఇలా పెట్టాలి. ఒక గిన్నెలో వేసి ఇలా పెట్టేసి మూత పెట్టాలి. ఆ ఆవిరికి ఆ చింతకాయ ఉడుకుతుందండి. నేను కొంచెమే వేసాను, మేము పులుపు తక్కువగా తింటాము. ఓకే అండి, వీడియో ల్యాగ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.